హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మొట్టికాయ చట్నీ టమోటా రసం చేస్తున్నానండి. టమోటాలు అయితే ఒక 4 టమోటాలు తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా మొట్టికాయ చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఒక ఎర్రగడ్డ, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని మొట్టికాయలు వేస్తున్నానండి. దీనిలోనైతే గోరుచుక్కుడు కూడా అంటారండి. మా సైడ్ అయితే మేము మొట్టికాయలు అంటాము. ఒక టమోటా కూడా వేసుకోవాలి. టమోటా అయితే కొంచెం గిన్నెలు వేసి అట్లా చేత నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇవి పచ్చిమిరపకాయలు అవి అయితే దంచుకోవాలి. టమోటాలు ఇంకా రోట్లో అయితే దంచుకోవాలండి. ఇవి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ దంచుకోవాలి. కొంచెం ఉప్పు వేసి, పచ్చిమిరపకాయలు అయితే కొన్ని తక్కువనే వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే మెరిగినాయండి. దాంట్లోకి మొట్టికాయలు ఒలిచి పెట్టుకున్నాను కదండి, మొట్టికాయలు వేసుకోవాలి. మొట్టికాయలు వేసుకుని దానిని కచ్చాపచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోకూడదు. ఇంకా పచ్చిమిరపకాయలు, ఈ మొట్టికాయలు అన్నీ మెదిగినాయండి. తోడుకుంటున్నాను. ఇంకా తోడుకొని దీంట్లోకి అయితే కొంచెం పెరుగు వేసుకోవాలి. మజ్జిగలాగా చేసుకొని పెరుగు వేసుకొని మజ్జిగ చేసుకుంటున్నాను. మజ్జిగ వేసుకోవాలా. చిన్నది ఒకటి మట్టి కుండ తెచ్చుకున్నానండి. మట్టి కుండలో అయితే పెరుగు వేరబెట్టుకున్నాను. ఆ పెరుగే వేస్తున్నాను. కుండలు అయితే బాగా దొరుకుతున్నాయండి. కుండలో పెరుగు అయితే బాగుంటుంది. ఇంకా స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టి కొంచెం ఆయిల్ వేసినానండి. ఆయిల్ వేసి దాంట్లో ఎర్రగడ్డ, కరివేపాకు, ఎల్లిపాయలు, పోపు గింజలు వేస్తున్నాను. ఇంకా పోపు అయితే మాడిందండి. అది దంచి పెట్టుకునే మొట్టికాయ ఏది ఉంది కదా, అది వేస్తున్నాను. అది వేసి దాంట్లోకి ఒక టమోటా వేసుకోవాలండి. టమోటా వేసుకుంటేనే బాగుంటుంది. టమోటా వేసుకొని ఆ మజ్జిగ మనం చేసి పెట్టుకున్నాము కదా, అది వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఇంకా 3 విజిల్లు అట్లా రానిచ్చుకోవాలి. 3 విజిల్లు రానిచ్చుకుంటే ఇంకా బాగుంటుంది, బాగా ఉడుకుతుంది. ఎక్కువైతే నున్నగా అయిపోతుంది, బాగుండదు. ఇంకా అన్నీ వేసినానండి. కుక్కర్ మూత పెడుతున్నాను. ఇంకా రెండు విజిల్లు వచ్చింది. 2 విజిల్లు వచ్చినాక ఒక అట్లే సిమ్లోనే పెట్టినానండి. కొంచెం వాటర్ ఉంది, సిమ్లోనే పెట్టినాను. ఉప్పు కారం అయితే సరిపోయింది, బాగుంది. ఇంకా కొంచెం అట్లే సిమ్లో పెడితే సరిపోతుంది. ఇంకా అయ్యిందండి మొట్టికాయ రసము. ఇది అయితే వేడి అన్నంలోకి అయితే బాగుంటుంది.